ఇక తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముస్లిం నేతలు. ఈ భేటీలో వక్ఫ్ సవరణ బిల్లుపై కీలకంగా చర్చ జరిగింది. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. మొహమ్మద్ అలీ షబ్బీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ముస్లిం నేతలు పాల్గొన్నారు. అలాగే మత పెద్దలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 22న జేపీసీ తొలి సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. జేపీసీలో 21 మంది ఎంపీలు ఉండగా 10 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఈ భేటీకి బిల్లును వ్యతిరేకిస్తున్న వాళ్లకే ఆహ్వానం అందించారు. మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. నూర్, కొంతమంది ముస్లిం ప్రతినిధులు బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు తెలియజేస్తున్న అభ్యంతరాలేంటి? దేశవ్యాప్తంగా అనేక మంది మత పెద్దలు బిల్లుని స్వాగతిస్తూ వస్తున్నారు. కానీ చాలా వరకు మత పెద్దలు అయితే బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఒక సందర్భంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎవరైతే స్వాగతించారో వాళ్ళపైన కూడా మండిపడిన పరిస్థితి కూడా మనం దేశవ్యాప్తంగా చూస్తూ వస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సలహాదారుడు ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అలీ షబ్బీర్ నగరంలో ఉన్న మత పెద్దలతో పాటు పలు రాజకీయ పార్టీ ముస్లిం నేతలను ఆయన పిలిపించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మీకున్న అభ్యంతరాలు ఏమున్నాయి, మీరు ఎందుకు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారనేది కూడా ఆయన మత పెద్దలతో పూర్తిగా సమాచారం అయితే తీసుకున్న పరిస్థితి. చాలామంది మత పెద్దలు అయితే ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. మా ప్రాపర్టీస్, మా గుర్తింపుని రద్దు చేస్తున్నారు కాబట్టి బిల్లుని వ్యతిరేకిస్తున్నామనేసి చాలామంది మత పెద్దలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ దేశవ్యాప్తంగా ఏ మత పెద్దలు, ఏ సంస్థలు అయితే బిల్లుని స్వాగతించాయో మొహమ్మద్ అలీ షబ్బీర్ అలాంటి సంస్థలని, అలాంటి మత పెద్దల్ని ఈ ప్రత్యేక సమావేశానికి ఎక్కడ ఆహ్వానించలేదు. కానీ ప్రత్యేకంగా ఈ సమావేశంలో మత పెద్దలు ఒకటే పట్టుబడ్డారు. అసలు తెలంగాణలో ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో అవి కూడా లెక్క తేల్చేయండి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఆస్తులు మనకి ఇచ్చారు. కానీ ఈ మధ్యకాలమే 77,000 ఎకరాల భూములు ఉన్నట్టు కూడా అధికారికంగా మీరు ప్రకటన చేస్తున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మత పెద్దలు అయితే పట్టుబడ్డారు. ఎవరైతే హైదరాబాద్ నగరం నుంచి ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంక్ పైన ప్రత్యేకంగా వాళ్ళ ఒక ఎఫెక్ట్ చూపించే మత పెద్దలే ఈ సమావేశానికి హాజరైన పరిస్థితి. మరోవైపు ముస్లిం పర్సనల్ బోర్డు ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ప్రత్యేకంగా ప్రతి ముస్లిం మత పెద్ద ఒకటే చెప్పొస్తున్నారు, బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తున్నాము. 22వ తేదీ జరగబోయే సమావేశానికి మా అభ్యంతరాలను మీరు పంపించాలనేసి కూడా మత పెద్దలు ఈ సమావేశంలో మొహమ్మద్ అలీ షబ్బీర్ దృష్టిలోకి తీసుకొచ్చిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.